హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు యాదగిరి ట్రిప్ అయితే మొత్తం చూపించేశాను కదా. యాదగిరి గుట్ట నుండి స్వర్ణగిరి అయితే వచ్చాము. ఈ వీడియోలో స్టార్టింగ్ టు ఎండ్ వరకు స్వర్ణగిరి టెంపుల్ అయితే మొత్తం చూపించేస్తాను. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ స్వర్ణగిరి టెంపుల్. దీన్ని యాదాద్రి తిరుమల అంటారు. ఇదే స్వర్ణగిరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ద్వారానే లోపలికి వెళ్ళాలి. పక్కనే వెహికల్స్ పార్కింగ్ అయితే ఉంటుంది. మేమైతే లోపలికి నడుచుకుంటానే వెళ్ళాము. అక్కడ మీకు బస్సు అయితే కనిపిస్తుంది కదండి. డైరెక్ట్ యాదగిరి గుట్ట నుండి స్వర్ణగిరి టెంపుల్ కి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అదే కాకుండా భువనగిరి నుండి కూడా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయంట. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా బ్రహ్మరథం అయితే కనిపిస్తుంది. అక్కడ మనం దర్శించుకోవాలండి. అలా కొంచెం ముందుకొస్తే శ్రీవారి పాదాలు మీకు కనిపిస్తున్నాయి కదండి. ఈ శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాతనే టెంపుల్ లోపలికైతే మనం వెళ్ళాలి. మేమైతే మెట్లెక్కి పైకి వెళ్ళామండి. మెట్లెక్కేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ దశావతారాలు అయితే కనిపిస్తాయి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూడండి.
ఫైనల్లీ పైకి అయితే వచ్చేసామండి. పైకి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే కాళ్ళు కడుక్కోవాలి. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడింది. మల్లెపల్లి రామారావు గారు ఈ టెంపుల్ని కట్టించారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు 7 ఇయర్స్ పట్టింది. నేను దర్శనానికి వెళ్ళే ముందు మీకు టెంపుల్ వ్యూ అయితే మొత్తం చూపిస్తానండి. అదే కాకుండా నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నైట్ టైంలో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. అందుకే మేము ఈవినింగ్ అయితే వచ్చేసి నైట్ వ్యూ కూడా చూసి మొత్తం కవర్ చేసుకొని వెళ్ళామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదండి. టికెట్ కౌంటర్ పక్కనే సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. ఈచ్ సెల్ ఫోన్ ఛార్జెస్ 5 రూపీస్ అండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పెద్ద రథం అయితే కనిపిస్తుంది కదండి. చూడ్డానికి చాలా పెద్దగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కనిపించేదే శ్రీవారి కళ్యాణ మండపం అండి. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అలో అయితే ఉండదు. కేవలం శ్రీవారి కళ్యాణం అప్పుడు మాత్రమే అలో ఉంటుందంట. కళ్యాణ మండపం దగ్గరే ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం చూడ్డానికి చాలా పెద్దగా ఉందండి అండ్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. నేను కూడా మా ఫ్యామిలీతో చాలా ఫొటోస్ ఇక్కడ దిగాము. ఈ టెంపుల్లోకి మోడర్న్ డ్రెస్సెస్ వేసుకొని రావద్దండి. ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకొని రావాలి. ఇక్కడ మీరు దర్శనం టైమింగ్స్ చూసుకున్నట్టయితే అక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ దర్శనం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయ్యింది. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి మా దర్శనం ఫాస్ట్గా అయిపోయిందండి. ఒకవేళ వీకెండ్స్లో వస్తే చాలా క్రౌడ్ ఉంటుందంట. దర్శనం అయిపోయిన వెంటనే ఫొటోస్ దిగడానికి ఫోన్ అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి మండపం అండి. చాలా పెద్దగా ఉంటుందండి. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్. ఈ హనుమంతుని విగ్రహం ఏకశిల పైన చెక్కారండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 30 ఫీట్స్ అండి. ఒక్కసారి వ్యూ మొత్తం చూపించేస్తాను చూడండి. ఈ హనుమాన్ విగ్రహం పక్కనే జయగంట మండపం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి గంట ఎంత పెద్దగా ఉందో. ఈ గంట దాదాపు 1700 కేజీలు అయితే ఉంటుందంట. మొత్తం కంచుతో చేయబడింది. హనుమంతుని విగ్రహం ఎదురుగా 360 డిగ్రీ స్టాండ్ అయితే ఉందండి. ఇంత దూరం వచ్చి వీడియో తీసుకోపోతే బాగోదని ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఈవినింగ్ టైం కావస్తుందని అన్ని లైట్స్ అయితే ఆన్ చేశారు. టెంపుల్ని మాత్రం లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ అయితే చేశారు.
మేము వచ్చినప్పుడు ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదండి, మరి ఈవినింగ్ టైమో ఏమో ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. నెక్స్ట్ మనం కోనేరుని అయితే కవర్ చేద్దామండి. ఇదే కోనేరుకి ఎంట్రన్స్ అండి. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్లో ట్రెండింగ్ అయిన వీడియోస్ ఇవే అండి. చాలా మంది ఈ కోనేరుకి వచ్చి ఇక్కడ రీల్స్ అయితే తీసుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, కోనేరు మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంది. ఆ విష్ణుమూర్తి విగ్రహాన్నే జలనారాయణ అని పిలుస్తారండి. ఒక్కసారి పైనుండి కోనేరు వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. లైట్స్ ఆన్ చేశాక వ్యూ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియోస్ తీసుకునే బిజీలో నేనుంటే మా బాబాయ్ అయితే వాళ్ళ తాతతో ఆడుకునే బిజీలో ఉన్నాడండి. ఫైనల్లీ మా జర్నీ అయితే కంప్లీట్ అయింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.